అవ్వ ఆటో కొనిస్తే మా బాపు మంచిగా ఆటో కొనిచ్చిండు, గిరాకీలు కొట్టుకోవచ్చు అని అనుకున్నా. మంచిగా డెక్కు పెట్టి అమ్మాయిలను పడేసుకోవచ్చు అనుకున్నా. నీ అవ్వని కొనిచ్చిన 4 రోజులకే కూరగాయల బేరం పెట్టిండు. తెల్లారంగా దూరుతాండు మార్కెట్లకు. కూరగాయలు వేసుకొచ్చినాక పొద్దున్న దాకా అమ్మ చెప్తాండు. ఈయనతోటి నాకు గోసెకే ఉన్నది. నీ అవ్వని ఏం చేయాలి? పెళ్లి చేయే బాప అంటే నీకు ఏ పాట ఏజ్ వచ్చిందిరా అంటాడు. ఈయన నాకు పెళ్లి చేసేటట్లు లేడు. మా ఊన్న నాకు పెళ్లి చేసేది కావచ్చు. నీ అవ్వని ఇవన్నీ సంపాదించి ఎవరికి పెడతాడో ఏమో. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. బాబా ఈ సలికి 3ంటికి లేచి మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తే పెయ్యి పట్టన వలుగుతాంది. ఆయన నడింట్లుంటాడు. పోయినా ఇంకో భయాన్ని ఇచ్చిన కూరగాయలు వేసుకురాపో, టమాటా పెట్టలు వేసుకురాపో అంటాడు. వేసుకొచ్చినోడు మరి కొడుక తెల్లారంగా లేచినావు మరి పండుకోరు అన్నాడు. మళ్ళీ 6ంటికి అమ్ముతూ దారా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? కూరగాయలు అమ్ముతాంటే వచ్చిన వాళ్ళంతా ఈ కూరగాయలు అమ్ముతావారా, పెళ్లి చేసుకోవారా శంకర్ గాని నా ఇచ్చేది మానం తీస్తారు. ఏం చేయాలనో ఏమో. మంచిగా ఆటోలో డెక్కు పెట్టి సెంటు కొట్టి ఉదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది. ఈ శంకర్ గానికి ఏమైనా పిసలేసిందా? కంటి పాపల్లా హృదయం ఎక్కడున్నదని పాట పాడుకుంటా నన్నే చూసుకుంటా ఆగిపోయాడు. ఏమైందో? ఓర్ని అక్క, దీన్ని చూసి పాట పాడుతుంటే ఫీల్ అవుతుంది. దీన్ని పట్టించుకోనట్టే ఉండాలి. సత్యభామ సంగతేందమ్మా ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? వేళ్ళ కానీ ఏంద్ర శంకర్ గా నన్ను చూసుకుంటా సత్యభామ అనుకుంటా పాట పాడతాను. ఇంకోసారి ఇట్లా పాట పాడినా అనుకో కంత వలుగుతాయి చెప్తానా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ పోరి, నిన్ను చూసి నేనెందుకు పాడితేనే? ఊళ్ళో ఎవ్వలేరా? ఆటో తుడుచుకుంటా పని దుగాన్ని అని పాట పాడతానా? నువ్వు గంటగానం ఫీల్ అవుతాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అందుకేరా పెళ్లి కాకుండా కూరగాయలు అమ్ముకుంటా తిరుగుతాను. ఈ ఎవ్వతిని నువ్వు వేసుకోదు పోయిగా. అవ్వ కొడుకో, ఎవడో నిన్ను వేసుకుంటా అని ఉరికత్తాడు కావచ్చు. చేసుకునేది నిన్ను నేనేనే. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? నేను అక్క రానో నన్ను వేసుకుంటా గాని నిన్ను మాకు అస్సలు చేసుకుని రా శంకర్ గా. ఓ పోరి, నువ్వు గట్లనకే ఎన్నడకుండా చేసుకునేది నిన్ను నేనేనే. చిచి, ఈ కూరగాయలు అమ్మేటోని నేను చేసుకోను. ఇంజనీరింగ్ చేసేటోనే చేసుకుంటా. ఇంకా నయ్యం, బోరింగ్ కొట్టేటోడు అద్దానే. చిచి, నీతో మాట్లాడడానికి వచ్చినాయుడు నాకే బుద్ధి లేదు. అవ్వో, నువ్వు పోతంటే దామ్మా పిలిచిందా? నా స్టైల్ చూసి నా అందాన్ని చూసి నువ్వు నన్ను మందలిచ్చినవే. నీ సంగతి నాకు తెలుసు. నేనంటే నీకు ఇష్టమని కూడా తెలుసు. కానీ అబ్బా ఏర్పడతలేవే బొమ్మ. అబ్బో అందం, ఇదో అందం నేను ఊరికొచ్చిన నీ కోసం. కమ్మాలంటూ కాటు కంటూ ఎంట రాకురో అంతేనా? అందం లేదా గిట్టసేపు ముచ్చట పెట్టినావా? ఇదేమిటమ్మా మాయా మైకం కమ్మిందా? లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. ఎట్లా చేసిందే? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అచ్చం కుక్క ఎగిరినట్టే ఎగురుతాన్నావు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నీ అవ్వని కుక్క కిక్క అన్నావనుకో, కుక్కర్ అనుకొని చంపితే కుక్కర్ విజేస్తా చూసినావా? కానీ రికామ్ లేకుండా రాలే. ఏమనుకుంటాను బొమ్మ? నేను కూరగాయలు కోయరాని నీ దగ్గరకు వచ్చిన చూసినా నాది బుద్ధి తక్కువ. ఏంది కూరగాయలు పోతానవా? ఇగో బుజ్జి, మా దగ్గర కొనే మా ఈ తాజా కూరగాయలు, అర్థమైతుందా? అబ్బో, పురుగులు పట్టిన కొంట గాని మీ దగ్గరకు వచ్చి కూరగాయలు అయితే అస్సలు కొనా. అంతేనా అమ్మ? పో, మా అంత మంచి సరుకు ఎవరు దేనేలేరు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర కొట్టవో నేను చూస్తా. ఓరి మార్కెట్ లో ఒక ముందుకే నేను పోతా. ఆ వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయ, కొత్తిమీర, వంకాయలు, క్యారెట్లు, అమ్మ తాజా మా దగ్గర ఉన్నది. రండి. ఇగో చిక్కుడుకాయ తక్కువ ధర, మంచి లేదని మేం పండించలే. ఇగో కూర సంతకాయ
కొత్తిమీర ముల్లాకు రండమ్మా రండమ్మా రండి. ఈ గార్చుకోడుకో ఇంకా రాకపోయే. నేనేమో షుగర్ లోకపోతే అయితే నాకేమో ఆకలి కాబట్టి వాడేమో టిఫిన్ చేసి వస్తా బాబు అని బాగా ఇంకా రాకపోయే, నాకేం తీసుకురాకపోయే. ఏం చేయాలి? కూరగాయలమ్మా కూరగాయలు. ఇగో క్యారెట్ ఓవా. అయ్యో ఎవరు వస్తలేరు? అగో మా బాబు బాగానే ఉరుతాండు, బాగానే గిరాక్ కావచ్చు. బాబు ఏమన్నా బేరమైందా అనే? ఏం కాలేదురా, మొత్తుకొని నోరంతా నొస్తుంది. అందరికంటే పోతారా? ఏమని అమ్ముతానవే? ఏమని అమ్ముతారా? టమాటా, చిక్కుడుగాయ, క్యారెట్, వంకాయ అమ్ముతానా? గట్ల అమ్ముతే నీ అమ్మని నీ దగ్గర కచ్చుకుంటారా? ఎట్లా అమ్మన్నా నేను చెప్తా జరుగులే. ఇన్ని సంవత్సరాల నుంచి బేరం చేస్తానో ఏం లేదు, ఇటు పక్క కూర్చో. నా కడుపులో ఉంటే నాకే చెప్తావురా? కడుపులో పుట్టిన మాత్రాన్ని అన్ని నీ బుద్ధులు వస్తాయి అనుకుంటావా? ఎట్లా అమ్ముతా చూడు. రావాలి రావాలి ఎక్కువ రేటు. అరెక్మాలు టమాటా కిలో 30. టమాటా చిక్కుడుకాయ వేసుకుంటే కమ్మగా ఉంటది, గోడి చిక్కుడుకాయ టమాటా వేసుకుంటే కమ్మగా ఉంటది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? రావాలి వంకాయ, లాత వంకాయ ముట్టుకుంటే గోర దిగుతుంది, రొయ్యలు వేసుకుంటే కమ్మగా ఉంటది. రావాలి ఎక్కువ రేటు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? రావాలి ఎక్కువ రేటు. ఏంటి వంకాయలు 30 రూపాయల కిలోనే కావన్నా? సోరకాయ 20 రూపాయలు, అన్ని 20-25 రూపాయలే. నీకేం కావాలి? టమాటా పోయి అన్న చూసావా నీ మిలివంగానే ఎట్లా వచ్చిందో? అన్ని రేట్లు అడుగుతాండు. ఇస్తా నాగు. ఆయన నీకు మొక్కల్లో ఎత్తలేవు, వంకాయ ఎందుకు తింటావే? అంతేనా? ఇగో నీకు వంకాయ అంటే ఇష్టం అనుకుంటాను కదా, 2 ఎక్కువనే వేసిన. ఏం వాడకవయ్యా అబ్బో. ఇట్లా అమ్మాలే. నీ అవ ఈడ కూర్చొని క్యారెట్ పట్టుకొని క్యారెట్ మంచిగా ఉన్నది తింటారా అంటే అట్లా. పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలా. చిక్కుడుకాయ అన్నా పైసలు ఉన్నాయా మరి? ఊళ్ళోడేనే ఇయ్యాల కాకపోతే రేపియడా. అందుకే నీ చిప్ప ముఖం చూసి ఎవరు వస్తలేరు. నీ అవ్వని ఏమన్నా బయట వాళ్ళు లేకపోతే కరీంనగర్ మార్కెట్ లో అమ్ముతానవా? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? పెట్టుబడి పెట్టినాం కాదురా. అబ్బో ఇక నువ్వు కాక పెట్టినావు, అమ్మటోళ్ళు మనుషులు కాదా? ఇగో బాబు అప్పటికిస్తావా ఇప్పుడు ఇస్తావా? సరే పో. టమాటా, వంకాయ, గోడి కుడుగాయ రావాలి. మిర్చి మంట ముట్టుకుంటా బగ్గు అంటది. సాయంత్రం దాకా మంట పోనే పోదు. రావాలి. బాబు చిక్కుడుకాయ ఎట్లా? 40 రూపాయల కరకిలమ్మా, తాజా మాలు. అన్ని సట్టలే ఉన్నాయి కదా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లో. సట్టలు ఉంటేనైతే కూర అనుకొని తినవా? పొట్టు వారేస్తావా ఏంది? ఇది 30 రూపాయలు అరకిల. ఇంకో లేతది. మరి వంకాయలు? ఇవి 30 రూపాయలే. మరి అవి అలసెంత? ఇంకో 20 రూపాయలు ఇస్తా. అవి ఒక 10 రూపాయలు అయ్యి. ఇవన్నీ అడుగుతాది కొట్టదా బాబు ఇవ ముఖం చూస్తే? అన్ని పేర్లు అడుగుతాంది. ఒకటన్నా కొట్టదో కొనదో. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇగో ఈ టమాటా చూడు ఎట్లా పలిగిపోతాందో. అవో ఇవి చలికాలం మనుషులే వలుగుతారు, టమాటా వలుగుతా పెద్ద లెక్కన. ఇంతకేం కావన్నా చెప్పు. ఇవన్నీ మంచిగా లేవు. ఇవన్నీ అడుగుతుంది కదా. నీ ముఖం చూడగానే మాకు అనిపించింది కొనమని. క్యారెట్ ఇన్న కూర్చున్నా. అయ్యో ఆగరాదు. నీ దగ్గర అసలు కూరగాయలు కొనా? ఏందావా ఏమో గట్లనే పడుతుంది. మా కూరగాయలకి ఏమైనా పురుగు వచ్చినాయా? పురుగు కాదు, పెద్ద పురుగునే కూకబెట్టిన వీడ. సరేలే. ఓ పోడా, ఆ బుజ్జినేమన్నా అన్నావురా? ఏ నేనేమన్నానే? ఏమనలే. ఓ బుజ్జి ఏమన్నంటే మనసు పడుకో బిడ్డ. కొను బేరం కాలే ప్లీజ్. అబ్బా తక్కువ రేటుకి ఇస్తా. లేతగున్నాయి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు వచ్చినాయి బిడ్డ. ఇప్పుడే ఇంకో తెంపకొత్త మా బాబుకు పొరక గిరకపోయింది చేతిలో చూడు. ఎట్లిస్తానో మరి కూరగాయలు? ఇగో ఏదైనా కిలో 10 రూపాయలే. నీకు స్పెషల్ రేటు ఎన్నంటే అన్ని తీసుకోపో. అవురావు గడిపడక ఏం బేరం ఇది? ఓ బిడ్డ నువ్వు కొనుక్కున్నామో చెప్పు.
పోరా పో నువ్వు అంతే బేరవలసిన నాశనం అయినట్టున్నది. యాందిరయ్యా యాం చేస్తున్నా నీ అవ్వని పోరి ఎర్రగున్నదని తక్కువ రేటు చెప్పిందే, కర్రగున్నోళ్ళు వస్తే ఎక్కువ రేటు చెప్తుంది. చిచి కూరగాయలు ఇమ్మంటే వీళ్ళ లొల్లి పెట్టుకుంటారు, వేరే కాడన్న కొంట. అంటే కర్రెల్లో ఎక్కువ రేటు కమ్ముతావురా, వాళ్ళు కట్టబడి చంపుతారు. లే నువ్వు అమ్మడం బీగి ఇక్కడ లే పోతానా అది అత్తందని వచ్చిన అది కొనగా పోతది. గండలో పుట్టినావు గాజు కొడుక. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, గోరు చిక్కుడుగా అమ్మా రావాలమ్మా రావాలి. కూరగాయలమ్మరా అంటే పూరిలతో తిరుగుతున్నావురా. నీ అవ్వ పోరులతోటి నేనేడ తిరిగిందే, ఆ పోరుని వేసుకుందామని ఎంబడి పడతానా. అవు గాని వాళ్ళు ఎవరు బిడ్డరా? ఆమె నానే సింత కింద రాజులేడా ఆయన బిడ్డ. అవురా, మనం కూరగాయలమ్మి బతకటోళ్ళు. ఆ పోరుని ఇస్తాడు రాజుగారు నీకు. నీ అవ్వ ఇచ్చేదానికి ఆయన ఉన్నాడానే, ఎప్పుడో బగ్గిడదాన్ని పైకి వేయండు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. అట్లా వేరా, నేను బయట దేశం వచ్చాడు కూడా గట్లయిందా? నేను ఉండడం అనుకుని భయపడుతున్నా బిడ్డ. లేడు గాని పోరెళ్ళింటికి పోయి అడగత్తావానే? ఎవరు అడగాలరా? పోరోళ్ళు అవ్వలేదా అడుగు. సరే తీమైపోయి అడుగుతా. సరే అడుగు మరి. పో. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అనుకో, మనకి ఇంట్లో వంట పెట్టేందుకు ఒకటి ఉంటది, సరే మనం బేరం చేసుకోవచ్చు. సరే సరే అదంటే నాకు కూడా ఇష్టమేనే, నువ్వు అడిగినావు అనుకో ఖచ్చితంగా చేసుకుంటది. సరే పోరా అడుగుతా పో. సరే మంచిగా కూరగాయలు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. రవలి, ఓ బిడ్డ రవలి. ఆ అగో ఏంది కూరగాయలు తీసుకోకుంటే ఇంటి దాకా వస్తారా? అది కాదా బిడ్డ, నేను వచ్చేది వేరే పని. ఏం పని? నా కొడుకు నిన్ను ఇష్టపడతాడు బిడ్డ, నేను చేసుకుంటాడట. ఇక నేను మీ కొడుకుని చేసుకుంటే నేను పొడిగెళ్ళినట్టే. అయినా మా అమ్మ ఇల్లుట వచ్చేటోళ్ళని ఇస్తా అన్నది, నీ కొడుకు ఇల్లుట వస్తాడా మరే? వాడు ఉట్టిగా ఇంటికాడ ఉండి ఏం చేస్తాడు? మనకి లగ్నం చేసింది అనుకో, నాకు బరువు తగ్గుతుంది, మనకి బాధ్యత పెరుగుతుంది. ఆగో చూసిరా ఇల్లుట మనంగానే ఎట్లా ఆలోచిస్తానో. గట్ల కాదు బిడ్డ, నాకేమో భార్య లేదు, ఉన్నదే ఇద్దరం. నువ్వేమో ఇల్లుటని రమ్మంటున్నావు, వానికన్నా ఎక్కువ ఉన్నది బిడ్డ. నేను ఇష్టపడతాను, పంపిస్తా బిడ్డ. సరే మా అమ్మ వచ్చినాక చెప్తా, ఆమె ఒప్పుకుంటేనే పెళ్లి. మా ఒప్పుకుంటది బిడ్డ, మావాడంటే నీకు ఇష్టం ఉన్నట్టే ఉన్నది కదా. నాకు ఇష్టమని మీకేం తెలుసు? నీ కళ్ళు చెప్తానే బిడ్డ, నా కొడుకు అంటే నీకు బగ్గిష్టం అని. ఎట్లా నొప్పిస్తావు మీ అవ్వను? మా ఇష్టమే, ఒప్పితది మా అమ్మను. నాకు తెలుసు బిడ్డ. నీ అవ్వ మా బాపు అడగత్తనని పోయిండు, అది ఒప్పుకుంటాందో లేదో ఏమంటుందో. ఈ మనిషి ఇంకా అత్తలేడేంటి? బాబు బాబు ఏమన్నది? ఒప్పుకున్నదానే? ఒప్పుకున్నదిరా, కానీ 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 అంటే ఏమైంది? అబద్ధం మాట్లాడి చెప్తా అన్నదిరా. అంటే నేను అంత ఇష్టం అన్నది కదా, బగ్గిష్టపడతాను బిడ్డ. అయితే అది వాళ్ళ అవ్వని ఖచ్చితంగా ఒప్పిస్తుంది, నన్ను వేసుకుంటది. ఎంత తియ్యటి మాట చెప్పినవే. బాగా నీ అవ్వ ఇల్లుటం వచ్చి నేను ఈ పంత వాళ్ళకు కొట్టుకుంటాను కదా. మా బాపు అద్దురా అంటే అది మంచిగున్నది దాన్నే చేసుకుంటా అన్న. చేసుకున్నందుకు నన్ను సర్వం సాకిరి చేపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమనట్లేదు, ఇంటికి పోదామంటే భయం అవుతుంది. ఇల్లు నేనే ఉడవాలి, బట్ట నేనే విండాలి, వంట నేనే చేయాలి, ఆఖరికి తిన్న బోళ్ళు కూడా నేనే తోమాలి. నీ అవ్వని ఇప్పుడు ఏం చేయాలనో ఏమో నాకేం అర్థం అవుతలేదు. నీ అవ్వ ఇన్ని రోజులు చేస్తాను కానీ నువ్వు చేస్తే ఏమైతుంది? పెళ్లి చేసుకునే ముందు ఏమన్నావు? ఇంట్లో పనులని చేస్తా అన్నావా లేదా? ఇప్పుడే ముక్కులకు వచ్చిందా? ఇక ముక్కులకు కాదు తొక్కులకు కాదు, ఇక నేను చెయ్యనే. చేస్తావా చేయవా? నీ అవ్వ నీతో నాకు గోసగా ఉన్నది, మెడకు పట్టపం కరవక తప్పుతుందా? పోదాం పావే. చి నీ అవ్వ నాకు ఏం గతి పట్టే ఏంది? చీరలు విండిపియబట్టే, లంగలు విండిపియబట్టే బాధట్లో పోయి కూర్చుండి గుంజుకొచ్చి పని చేపిస్తాంది. నీ అవ్వని దీంతో నాకు కోతకే ఉన్నది. రావాలి ఇంకా బట్టలు విండిందే. ఏంది బువ్వ కూర అన్న? నీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? బట్టలు కూడా విన్నా, బువ్వ కూర నాతో అండిస్తావానే? చేసుకున్నప్పుడు ఈ మాత్రం పని కూడా చేయవా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను అండకో నువ్వే అండుకో. నువ్వేమని ఇలా బువ్వ కూర అండాల్సిందే. నాకు తలకాయ నొత్తాంది, నీకోసం పండుకుంటా. నేను అచ్చలోకి మళ్ళీ అంటి పెట్టు. నీ అవ్వ ఏం నోసుక పుట్టినవే,
అవ్వని తప్పుతుందా? రవలి రవలి ఆ ఎవరు? ఆగో నువ్వు కూరగాయలు అమ్ముకునేటోని కదా, ఈడేం చేస్తాను? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఓ వంట చేస్తానవా? ఆ వంట చేస్తానా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా? అంటే కూరగాయలు అమ్మేటోళ్ళు సుధా ఇంటికి వచ్చి వంట చేస్తారా? నేను నీకు ఎట్లా కనబడతానా? కూరగాయలు అమ్మటోళ్ళు లెక్క కనబడతానా? దాన్ని వేసుకున్నా ఏమో వంట గింట అంటారు. కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇదారా అవ్వా నిన్ను చేసుకున్నదా? పోయి పోయి ఆ పోరి బాయిల పడ్డది కదా. ఏ బాయిల పడ్డది? బాయిల పడుడు కాదు నేను అనేది, నిన్ను చేసుకొని జీవితం ఆగం చేసుకున్నదని అంటున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? జీవితం ఆగమైందంటారు. వచ్చి చూసినావా? ఏంద్రో మీది మీది కత్తున్నావు? మరి లేకపోతే ఆగు, బర్లకు మ్యాట్ వేసి వచ్చినాక చెప్తా నీ సంగతి. ఏం చూస్తావో నేను కూడా చూస్తా. పోరా. బా ఆవులకు మ్యాతేసుడైతే అయిపోయింది. బా శంకరి గారు నీ ఇంటికి వత్తు నాగురా, నీ పని చెప్తా. రవలి రవలి ఉన్నావా అనే? ఆగో ఏంది చిన్నవా గిట్టచ్చినావు? రవలి అప్పుడు మీ ఇంటికి వస్తే మీ ఆయన గంట పట్టుకొని నా మీద ఉరికొచ్చిండే. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంది గంట పట్టుకొని నీ మీద కురకొచ్చిండా? అవును బిడ్డ, ఆయన ఆ కూరగాయలను ఎందుకు చేసుకున్నావే? ఏం చేద్దాం చిన్నవా, భగవంతుడు గట్ల ముడి పెట్టిండు, అయినా నీ మీదికి గట్ట లేపిండా? రాని వచ్చినాక ఆయన సంగతి చెప్తా. ఇక వచ్చినాక ఏం చెప్తావో ఏమో గాని మావు పాలు తీసుకుంటారా బిడ్డ? మాకు ఆవు పాలు వద్దు చిన్నవా, బర్రె పాలే తాగుతాం. అయ్యో తీసుకుంటావేమో వచ్చిన బిడ్డ, సరే పోతాను తీ. రవలి ఆగో, రవలి ఆగో, ఏం చేస్తానవే? పైసల చెట్టు చదురుతాన్నా, పైసల చెట్టు చదురుతాన్నా. ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఎయ్ ఎయ్ ఏంటిది వేసేది? పైసల చెట్టు అన్నావు, గ్యాక్ పోయినా ఆకులెత్తానవేందే? గ్యాక్ పోయినా ఆకులెత్తానవేందే? ఏంట్రా నీకు తెలిసింది? మరి లేకపోతే ఏంది? మా చిన్న వస్తే మీది మీదికి ఉరికినామాట. ఏంది మీ చిన్న వచ్చి నన్ను కూరగాయలు వంటలు వండది, గందుకే కోపడ్డ, దానికి నువ్వు నా మీద కోపానికి వస్తానవా? నువ్వు చిన్న పెద్ద చూసుకొని మాట్లాడాలి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉరుకుతావా? బరాబర్ అంట. ఏం చేస్తావే? నన్ను ఏదన్నా నీ బడుండన్నా, ఎందుకంటే ఇల్లుటం వచ్చిందనా? నీ అవ్వ నువ్వద్దు, నీ కథద్దు, నీ ఇల్లద్దు, పోయి వేరే పెళ్లి చేసుకుంటా. ఏమనుకుంటానవో నా గురించి? ఇంకో పెళ్లి కూడా చేసుకుంటాను. మరి లేకపోతే ఏంటే? తెల్లాళ్ళు ఎత్తే ఆడికి చేపించినట్టు ఊరు తలిపిస్తానో, అలుకు తలిపిస్తానో, బొల్లు తోమిస్తానో, బాత్రూమ్ కడిగిస్తానో, ఆఖరికి లంగాలు కూడా విండిస్తానో వాదే, ఆఖరికి లంగాలు కూడా విండిస్తానో వాదే. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. లేకపోతే ఏదన్నా ఫంక్షన్ పోతే ఇస్త్రీ కూడా చేసుకురాపోంటాను. నీ కంటికి నేను 10 మనిషిలా కట్టుకున్నామో కన్నా ఏం మాట్లాడతానవే? ఒక్కసారి నీకు సాధన అయితే లేదంటే చేస్తా, రెండోసారి చేస్తా. నీ అక్క ఏకంగా మొత్తం ఉల్టా మొత్తం నాతో చేపిస్తానమైందే. ఆగు, మా బాబుకు చెప్తా, మా బాబుకు చెప్తే వచ్చి నీ సంగతి చెప్తాడు. ఏమనుకుంటావు అమ్మా? ఏ నీకంత ధైర్యం లేదా చెప్పడానికి? నీకంత ధైర్యం లేదా చెప్పడానికి? పెద్ద ప్లానింగే. ఎందుకు? నాకెందుకు ధైర్యం లేదు? మా బాబు రాని అద్దె 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 అని చెప్పిండు, అయినా కూడా ఇల్లే. నీ అవ్వ ఇంత కోసొస్తుందని నాకు. నీ అయినా ఇంకో పెళ్లి చేసుకుంటే ఏంది అసలు? ఇంకో పెళ్లి కావాలా నీకు? ఆ? అయ్యో, ఇంకో పెళ్లి కావాలా? అద్దె. అబ్బా, అబ్బో, ఇయ్యాలి, ఇంకో పెళ్లి. మంచిగా నా కొడుకు తిని కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు అనుకుంటే కోడలతోని కొట్టు పిచ్చుకుంటున్నావా కొడుక?
ఆగు బిడ్డ, ఎందుకు కొడతాడు? కొడుకు వేస్తాడు. ఓ కొడుక, ఏమైంది ఏమైంది బిడ్డ? అయ్యో ఓ కొడుకు వేస్తాడు. అయ్యో ఏమైంది బిడ్డ? బిడ్డ, అయ్యో బిడ్డ, అయ్యో కొడుకు కొడుకు ఏమైంది బిడ్డ? నీకు ఇష్టం ఉన్నా అని చెప్తే ఇంటికి వచ్చినాక నన్ను నాన్న చాకరీ చేపిస్తాంది. పొట్టు పొట్టు కొడుకండి. కట్టలు కొడతావా బిడ్డ? ఇంకో పెళ్లి కావాలట నీ కొడుకుకు. అవునా? ఇంకో రకంగా ఉన్నా? అది అది కొట్టకుంటే ఏం చేయాలి? నేను చెప్పేది ఇదే. చెప్పు, మరి ఇంకో రకం చేసుకుంటాడరా కొడుతుంటాడా? ఆగు చెప్పు. నీ అమ్మ ఇల్లు దిగ వచ్చినాక ఇల్లు పనులన్నీ నాతో చేపిస్తాంది. పొట్టు పొట్టు కొడుతుంది. ఒక్కరోజు సాధ కాకపోతే మా చెత్త కానీ రోజు నేనే అన్నట్టే. అందుకే కోపం వచ్చి కట్టన్నా. కోపం వచ్చాడట బిడ్డ, గందుకే నా పొరని పొట్టు పొట్టు కొడతాను. కొట్టకుంటే ఏం చేయాలి మామ? ఇంటి ముంగటికి ఎవరన్నా అత్తే వాళ్ళ మీదకి ఇష్టం మాట్లాడతాడు. గట్ల ఎత్తున గిట్ల కొట్టిందిరా. అయినా కోడల ఇంటి పనులు చెప్పలేదు గానికి. ఇష్టం ఉండి లగ్గం చేసుకుని ఇల్లరిక వచ్చిండు. ఈ మాత్రం పని చేయడా మామ? నువ్వు చెప్పింది నిజమా కోడల? అవురా? ఇష్టం ఉండి చేసినావా? ఇక అనుభవించుకో. అంటే ఇష్టం ఉండి చేసుకుంటే ఏం పని చెప్పినా ఏమన్నా చెయ్యాలే. చెయ్యాలి మరి. అంతేనా? అనుభవించు. అంతేనా? అనుభవించురా. అనుభవించు రాజా మధురా సోదరా. పెళ్ళంటే నూరెళ్ళ మట్టరా. అదరా బదరా నువ్వు ఎల్లెల్లి గోతులో పడకురా. అదురా ఓ సోదరా. అద్దురా సోదరాన్ని పాట పాడతాను. మీ బాప వచ్చిండు, పోయి బువ్వకు రండి పో. అబ్బా కోడల, మంచి పని చెప్పే. నడువిగా నాడు అంటే నడు ఓడిపో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నా గంట అయితే గట్టి కొట్టురి. అదే వంట మంచిగా చేయి. గంటకేనా ఇల్లు దిక్కంబోరా అన్నావు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్ది బాగా అయింది చలికాలం.